ఆ సీనియర్ నేతకు ఓ లెక్క ఉంటుంది. దేన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థత ఆయన సొంతం. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులను అధిష్ఠించిన ఆయన అడుగులు ఎవరికీ అంతు చిక్కవు. ఉన్నది ఉన్నట్లే చెబుతారు, కానీ అందులో ఏదో మతలబు పెడుతుంటారు. ఆ మతలబు ఏంటో ఎవరికి అర్థం కానట్లే ఉంటుంది, కానీ అర్థం అవ్వాల్సిన వారికి అర్థమయ్యేలానే ఉంటుంది. ఇప్పుడు అంతే. విశాఖ భూ కబ్జాలు, డ్రగ్స్ కంటైనర్పై ఆయన లేవనెత్తిన సందేహాలు ఎవరెవరికో గుచ్చుకుంటున్నాయట. మనోడు ఎందుకిలా మాట్లాడాడు? మనల్ని ఇరికించాలనుకుంటున్నాడా? మన తప్పు ఏమీ లేదని చెప్పాలని అనుకుంటున్నాడా అంటూ స్వపక్షంలోనే చర్చకు తెరలేపారు ఆ సీనియర్ నేత. ఇందుకే ఎవరికి అంతు చెక్కని ఆ నేత ఎవరు? ఆయన లేవనెత్తిన సందేహాలేంటి? విశాఖ నగరంలోని భూ కబ్జాలు, డ్రగ్స్ కంటైనర్పై చర్చలకు డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఇరికిస్తున్నట్లే వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స స్వపక్షంలోనూ కొందరిని టార్గెట్ చేశారా అనే అనుమానాలకు తెర లేపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశాంత విశాఖలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుత అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీ పార్టీలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎందరో ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనూ ఈ భూ కుంభకోణాలపై విచారణలు జరిగాయి. కానీ ఏ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేయలేదనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు 4వ సారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా విశాఖ భూ వ్యవహారాలపై సీరియస్ గా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల ముందు విశాఖకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోగుట్టు బయటపెట్టాలని తాజాగా డిమాండ్ చేసిన బొత్స పనిలో పనిగా విశాఖలో భూ కుంభకోణాలపైన విచారణ జరపాలని, చంద్రబాబు ప్రభుత్వానికి చేతనైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గతంలో వేసిన సిట్ ఇచ్చిన నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీయడం ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు వెన్నులో వణుకు పుట్టించారు బొత్స. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుందనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో ఎక్కువ మంది తమ పార్టీ వారే ఉండడమే పెద్ద చర్చకు దారితీసింది. బొత్స ఎందుకిలా మాట్లాడారు అనే సందేహాలకు తెరలేపింది. ఉత్తరాంధ్రలో కీలక నేతగా వ్యవహరించే బొత్స ఈ ప్రాంతంలో ఇతరుల జోక్యాన్ని సహించలేకే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక తమ పార్టీ నేతల తప్పు లేకపోయినా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారు అని నిరూపించేందుకే ప్రభుత్వానికి సవాల్ చేశారా అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఉత్తరాంధ్రలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఆరోపణలు రాగా సీఎం చంద్రబాబు 2004 నుంచి విశాఖలో చోటు చేసుకున్న భూమి వ్యవహారాలపై సిట్ వేశారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా మరో సిట్ వేసింది. ఈ 2 సార్లు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు సరికదా. 2019 తర్వాత వైసీపీ హయాంలో విశాఖలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. వైసీపీలో కీలక నేతలైన ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వంటి వారిపై ఎన్నో విమర్శలు వినిపించాయి. భూ వ్యవహారాలపై ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ ఎంవివి మధ్య వాగ్యుద్ధమే జరిగింది. ఇద్దరూ ఒకే పార్టీ వారైనప్పటికీ వేల కోట్ల రూపాయల భూ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో అగ్గి రాజేసేవారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మారాక మాజీ మంత్రి బొత్స భూ అక్రమాలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అంటున్నారు. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావించినా కుదరలేదని, చేతనైతే మీరు ఇప్పుడు చేసి చూపించాలని బొత్స సవాల్ విసరడం ద్వారా ఎవరికి ఎర్త్ పెట్టాలని భావిస్తున్నారో అర్థం కాక ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఇదే సమయంలో మార్చిలో విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ పైన బొత్స వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కంటైనర్ తెప్పించిన
సంధ్య ఆక్వా యజమానులకు ఇటు వైసీపీతోనూ అటు బీజేపీ చీఫ్ పురంధేశ్వరితోనూ సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. విశాఖలో డ్రగ్స్ సంస్కృతి ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నిందితులపై చర్యలకు బొత్స డిమాండ్ చేసినా అంతా సైలెంట్ గా ఉన్నప్పుడు సడన్ గా బొత్స నోరు విప్పడమే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో కంటైనర్ పట్టుబడడం వల్ల తమ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని చెబుతున్న బొత్స అసలు దోషులు ఎవరో తేల్చాలని సిబిఐని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్తున్న బొత్సకు ఈ కేసులో అసలు దోషులు ఎవరో తెలుసా, లేక దోషులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది అంతు చిక్కడం లేదు అంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు వైసీపీ నేతలపైన ఆరోపణలు రావడంతో బొత్స అంతరంగం ఏమై ఉంటుందనే చర్చకు తావిస్తోంది. మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండడంతో ఆయన టార్గెట్ ఎవరై ఉంటారు అనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ను కుదిపేస్తోంది. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నేతల జోక్యాన్ని సహించలేకే బొత్స ల్యాండ్ కబ్జాలతో పాటు డ్రగ్స్ ఇష్యూని తెరపైకి తెచ్చారా, లేక అధికార పక్షానికి చెక్ చెప్పడంలో భాగంగానే విమర్శలు సంధించారా అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు అంటున్నారు.